దేవుని పిల్లలరా, ఈరోజు ఎండలు 47 డిగ్రీలంట. అంతేనా? 46 47 48. అమ్మో, 48 అంటే ఇంకొక 10 ఏళ్ళకు చచ్చిపోతారేమో అందరూ. 10 ఏళ్ళకు నాకు తెలిసి 60 వచ్చేస్తుంది. 10 ఏళ్ళకి ఎందుకు నాకు తెలిసి 5 ఏళ్ళకి రావచ్చేమో. అంటే పెరిగిపోతుంది కదా ఎండ. ఎందుకు పెరిగిపోతుంది ఇంతకు ఎండ? స్వర్ణమ్మా, ఎండ ఎందుకు పెరుగుతుందమ్మా? నువ్వు పెద్దదానివి కదా, ఏదన్నా కొంచెం వయసులో కొంచెం పెద్దాము కదా, నువ్వు కొంచెం చెప్పుమా, ఎందుకు ఎండ ఎక్కువ పెరుగుతుంది? నీకు తెలిసింది ఏమన్నా ఉందా? మొన్న ఈ మధ్య ఒక టీవీలో ఒక ప్రోగ్రాం చూశాను. ఆ ప్రోగ్రాం ఎండ ఎక్కువ ఎందుకు పెరిగిపోతూ ఉంది, దేనికి పెరిగిపోతూ ఉందంటే చెట్లన్నీ కొట్టేయడం వల్లనే కాలుష్యం పెరిగిపోతూ ఉంది. నిజమే కదా, చెట్టు అనేది కనపడడంలే. చెట్లు కొట్టేస్తున్నారు, విపరీతంగా చెట్లు కొట్టేస్తున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం కనపడిందనుకో ఆ చెట్లు కొట్టేయడం, ఫ్లాట్లు వేయడం, అమ్మకానికి పెట్టడం. ఏంది, నీ స్థలం అంటే కొట్టేసుకో, ఫ్లాట్లు వేసేసుకో, ఎవరు అడిగేదానికి లేదు. గవర్నమెంట్ సొమ్మును కూడా ఏం చేస్తున్నారు, కాజేసి కబ్జా చేసి దాంట్లో ఉన్న చెట్లు కొట్టేసి. దేవుని వర్లరా, అలా భూములు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్కడు. చాలామంది ఈ ప్రభుత్వం చెడ్డదండి, మంచిది కాదు. సరే, వచ్చే ప్రభుత్వం మంచిదే. సరే, పోయిన ప్రభుత్వం మంచిది కదనే కదా జనాలు ఈ ప్రభుత్వానికి ఓటేసింది. అంతే కదా, మరి పోయిన ప్రభుత్వం మంచిది కాదనే కదా జనాలు ఓట్లేసింది, కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. మరి పోయిన ప్రభుత్వంలో ఏం భూ కబ్జాలు జరగలేదా? పోయిన ప్రభుత్వంలో ఏమండి భూ కబ్జాలు జరగలేదా? తర్వాత ఇంకా ఉన్నిలే తర్వాత అత్యాచారాలు జరగలేదా? మానభంగాలు జరగలేదా? మర్డర్లు జరగలేదా? ఏ పని జరగలేదు చెప్పండి, ఏ తప్పులు జరగలేదు చెప్పండి. వాళ్ళు కబ్జా చేయడమే, వీళ్ళు కబ్జా చేయడమే, ఏమండి మనం కబ్జా చేయడమే, అందరూ కబ్జా చేయడమే. ఎవడు కబ్జాదారుడు కాదు, ఆడు భూములు కబ్జా చేస్తే మనకు దక్కినట్టు మనం కబ్జా చేస్తున్నాం. అంతే కదా, మరి మనకు దక్కినవి, మనకు కనపడినవి మనం కూడా కబ్జా చేస్తున్నాం. ఎలా అంటావా? ఆడు శారీరకంగా కబ్జా చేస్తున్నాడు, మనం ఆత్మీయంగా కబ్జా చేస్తున్నాం. హృదయం ఎవరిది? శరీరం ఎవరిది? హృదయము శరీరము ఎవరిదండి? దేహం ఎవరిది? హృదయం ఎవరిది? కాళ్ళు ఎవరివి? చేతులు ఎవరివి? కళ్ళు ఎవరివి? పళ్ళు ఎవరివి? తల ఎవరిది? అవయవాలన్నీ ఎవరివి? మంటవే దేవుంటివే? దేవుంటివి. దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడిన దేహం అన్నాడు. ఈ దేహం అంట ఎవరి వలన అనుగ్రహింపబడిందంట? దేవుని వలన మనకు అనుగ్రహింపబడిందని. చూడండి, కొరంథీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అంటున్నాడు. చూడండి, దేవుని పిల్లలరా, ఈ దేహం ఎవరి వలన మనకు అనుగ్రహింపబడింది? దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది.
దేవుని వలన అనుగ్రహింపబడిన ఈ దేహము అనగా దేవుడు ఇచ్చిన ఈ దేహము అనగా దేవునిదైన ఈ దేహము ఆయన స్థలాన్ని, ఒక మాటలో చెప్పాలంటే ఆయన స్థలం. ఈ దేహం ఎవరిది? ఆయనది. ఆయన స్థలం. ఆయన స్థలాన్ని మనం ఏమన్నా కబ్జా చేశామా చేయలేదా చెప్పండి? దేహం ఎవరిది? ప్రభుత్వ భూములు ఉన్నాయి, అది ఎవరు వాడాలా? ప్రభుత్వ భూములు ప్రభుత్వం వాడాలా. నువ్వెవడివి? దాన్ని కొట్టేసి ఇది నాదే అని చెప్పి దాన్ని నువ్వు వాడుకుంటున్నావంటే నువ్వెవరివి? భూ కబ్జాదారుడివి. అంటే ప్రభుత్వం దృష్టిలో నువ్వెవరు? నేరస్తుడు కదా. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినాడు నేరస్తుడా కదా? నేరస్తుడైతే మరి ప్రభు భూమిని కబ్జా చేసిన వాడు ఎవడు? ఏమండి, నా మాటలు మీకు ఎంతవరకు అర్థమవుతున్నాయో ఏమో నాకు తెలియదు, కానీ మీ అందరికి ఎప్పటికి అర్థమవుతాయో నాకు తెలియదు, కానీ దేవునికి సంబంధించిన ఈ దేహం ఎవరిది? దేవునిది. చేతులు దేవునివి, కాళ్ళు దేవునివి, అవయవాలు దేవునివి, అన్నీ దేవునివి. దేవునివైతే అవి ఎవరికి ఉపయోగపడాలి? ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి ఉపయోగపడాలి, ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగపడాలి. మరి ప్రభు భూమి, ప్రభు స్థలం ఏది? సంఘము, మన దేహము. మనమే ఆయనకు ఆలయం, మనమే ఆయనకు నిలయం, మనము దేవునికి అన్నీ అయితే, ఈ దేహంలోని ప్రతి ఒక్క అవయవం దేవునిది అయితే, ఈ విశాలమైన హృదయం, ఈ విశాలమైన భూమి ప్రభుత్వందైతే, ఈ విశాలమైన హృదయం అనే భూమి దేవునిదైతే, ప్రభుదైతే, మరి ఆ ప్రభుదైన దేహం, ఆ ప్రభుదైన శరీరం ఎవరికి ఉపయోగపడతా ఉంది? ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి ఉపయోగపడకుండా కబ్జా చేసి మన అవసరాలకు మనం ఉపయోగించుకుంటే నేరస్తుడు అయితే, మరి దేవుని దేహం మన అవసరాలకు ఉపయోగించుకుంటూ, అంటే కబ్జా చేసి మన అవసరాలకు ఉపయోగించుకుంటున్న మనం ఎవరు దేవుని దృష్టిలో? చెప్పండి అబ్బా, ఏం గమ్మనుండారు? ఎవరబ్బా మనమంతా? నేరస్తులు కాదా? చెప్పండి అమ్మా, ఎండ దేనికి పెరిగిందో? పైన మైక్ ఇచ్చాడు మావాడు, మా శ్యామ్ పైన మైక్ ఇచ్చాడా? శ్యామ్, నువ్వు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. నీళ్ళు అవన్నీ కూడా నువ్వు ఇంటికాడ నుంచి తీసుకురావాలా. ఇక్కడ ఎవరు మనకు నీళ్ళు వాటర్లు అన్నీ ఎవరెవరు? నువ్వు ఇంటికాడ నుంచి వచ్చేప్పుడే ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చి మనం ఆడ పెట్టుకోవాలా. నీకు అర్థమైందా? పైన మైక్ ఇచ్చేసేయి. ఓకే, దేవుని పిల్లలారా, ఒకటి విషయాన్ని ఆలోచించాలి మీరు. దేవుని దేహం దేనికి ఉపయోగపడతా ఉంది? దేవుడు దేనికి ఇచ్చాడు ఈ దేహాన్ని? ప్రభుత్వ భూములు దేనికండి? మంచిగా చెడుగా? మరి దేవుని భూమి దేహం మంచిగా చెడుగా? దేవుడు దేనికోసం చేశాడు ఈ దేహాన్ని? ఒక మంచి కోసం చేశాడు, ఒక మంచి పనుల కోసం చేశాడు, ఒక మంచి కార్యాల కోసం చేశాడు. మరి దేనికోసం ఉపయోగపడుతుంది దేహం? ఏ పని మీద ఉపయోగపడుతుంది దేహం? ఈ దేహం ద్వారా, అంటే దేవుని యొక్క భూమి ద్వారా, అంటే దేవుని యొక్క భూమిలో ఉన్నటువంటి చెట్లు అయితేమి, ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి ఎర్రచందనం ఎవరికి ఉపయోగపడాలా? ప్రభుత్వానికి ఉపయోగపడాలా. ఈరోజు ఎర్రచందనం ఎవరికి ఉపయోగపడుతుంది? పుష్పాకు ఉపయోగపడుతూ ఉంది, అంతేనా? ఎవరికి మా ఎర్రచందనం? పుష్పాకు, పుష్పానందంకు, పుష్పమ్మకు, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు,
ఎంపీలకు, దొంగలకు, ద్రోహులకు. ఎవరికి ఎర్రచందనం? ఎవరికి కలప? భూమిలో ఉన్నటువంటి సంపద ఈరోజు ఎవరికి? మన కడపలో కానీ, మన ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ కానీ, దేశంలో ఉన్న సంపద, బొగ్గు సంపద. ఏ సంపద తీసుకున్నా కూడా ప్రభుత్వానికి ఉపయోగపడుతుందా, లేకపోతే దొంగలకు ఉపయోగపడుతూ ఉందా, ద్రోహులకు ఉపయోగపడుతూ ఉందా? చెప్పండి, మీరు చెప్పండి. బొగ్గు సంపద, కోట్ల రూపాయల సంపద. భూమిలో ఉన్నటువంటి బొగ్గు అండి, భూమిలో ఉన్నటువంటి గ్యాస్ అండి. ఎవరికండి ఇది? ఎవరికండి భూమిలో ఉన్నటువంటి గ్యాసు? దేవుడు పెట్టింది ఎవరికి? ప్రజలకా, పెత్తందారులకా? ఎవరికండి? ప్రజలకు పెట్టాడు. సమానంగా పంచుకుంటారా గ్యాస్ సమానంగా, నీరు సమానంగా, నింగి సమానంగా, నేల సమానంగా, అందరికీ సమానంగా ఇచ్చాడు. కానీ సమానంగా తీసుకుంటున్నాడా? ఏమండి, ఈరోజు కోట్లు వెనకేసుకున్న వాళ్ళు ఏంది? 1 కోటి ఉంటే మనం జీవితకాలం కాక మన పిల్లలు బతికిపోమా? 1 కోటి రూపాయలు ఉంటే? ఈరోజు కోటు కాదు కదా, వేసుకునేదానికి 1 కోటి లేదు, సరైన సొక్కాయి లేదు ప్రజలకు. ఏమండి, ఇప్పటికీ బీదవారు ఉన్నారా? ఇప్పటికీ మధ్యతరగతికి దిగువ స్థానంలో ఉన్నవాళ్ళు ఉన్నారా? ఎందుకున్నారు? దోచుకునేవాడు ఉన్నంత వరకు దరిద్రుడు ఎప్పటికీ ఉంటాడు. ఈ దేశంలో దోచుకునేవాళ్ళు ఎక్కువ, దాచుకునేవాళ్ళు ఎక్కువ కాదంటవా? వేల కోట్లండి, కుంభకోణాలండి, ఎర్రచందనం ఎత్తుకొని అందరూ. ప్రభుత్వ సంపద ఎలా ఎత్తుకొని పోతున్నారో, వాళ్ళు దొంగలుగా, ద్రోహులుగా మీరు ఎలా చూస్తున్నారో, దేవుని సంపద కూడా ఉందండి. దేవుని సంపద ఎందుకు తెలుసా? దేహమే దేవునికి సంపద. ఆ సంపద నీకు ఇచ్చాడు. నువ్వు కూడా ఏం చేయాలంటే, నాయనా ఆ సంపదను సమానంగా ఈ ప్రపంచానికి పంచునైనా, ఆ సంపదను మంచి పనులకు ఉపయోగించినైనా. ఆ సంపద ఏందో తెలుసా? దేహం, కాళ్ళు. ఏమండి, కాళ్ళు ఎవడైనా సరే తయారు చేయగలడా? చేతులు ఎవరైనా తయారు చేయగలరా? కళ్ళు ఎవడైనా తయారు చేయగలడా? ఏమండి, పళ్ళు ఎవడైనా తయారు చేయగలడా? పెట్టుడు పళ్ళు, పెట్టుడు చేతులు, పెట్టుడు కాళ్ళు కాదు నేను చెప్పేది, ఒరిజినల్. ఈ ప్రపంచంలో ఎవడు చేయగలడు? వెంట్రుక చేయమని చూద్దాం. అంటే ఈ దేహాన్ని దేవుడు తయారు చేసి మనిషికి ఇచ్చి మంచి పనులు చేసుకొని బ్రతకరాని ఇస్తే, ఏమండి, దేహం ద్వారా జరిగిస్తున్న పనులేంటి చెప్పండి? చెప్పండి దేవుని పిల్లలరా. కాళ్ళతో పాపాలు, చేతులతో పాపాలు, కళ్ళతో పాపాలు, తలలో ఉన్న మెదుడుతో పాపాలు, కడుపులో ఉన్న అవయవాలతో పాపాలు. అన్ని పాపాలే, అన్ని పాపాలే, అన్ని పాపాలే, అన్ని పాపాలే. చెట్లు లేక కాదు, ఎండలు ఎక్కువ, కాలుష్యం పెరిగిపోయింది, సునామీ, పర్వతాలు కరిగిపోయి, కాలుష్యం పెరిగిపోవడం వల్ల పర్వతాలు కరిగిపోయి, సముద్ర మట్టాలు పెరిగిపోయి సునామీలుగా వచ్చి జనాల మీద పడి చంపుతూ ఉంది సముద్రాన్ని నిందిస్తున్నారు. ఓకే, నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. జలప్రళయం వచ్చింది కదా, జలప్రళయాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఏమనొచ్చు? దాన్ని సునామీ అనొచ్చా? అంతే కదా, అది కూడా సునామీ కదా. సముద్రం ఉప్పొంగి ఏం చేసింది? మనుషుల మీదకి వచ్చింది. ఒక కుటుంబం తప్ప కుటుంబాలన్నీ ఏమైపోయాయి? ఆ రోజుల్లో చచ్చిపోయారు. జలప్రళయం ఒక విధంగా సునామీ వచ్చి ఏం చేసింది? అందరినీ, మొత్తం భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపేసింది. ఒక నోవాహు తప్ప అందరూ తప్పించుకున్నారు, అందరూ చచ్చిపోయారు. నోవాహు తప్ప అందరూ చచ్చిపోయారు, నోవాహు కూడా తప్పించుకున్నాడు. కరెక్టేనా? బాగా వినండి, అదృష్టం మీకే దక్కింది వాక్యం వినడానికి, ఎవరికి దక్కలేదు. దక్కిన అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోవడం లేదు. దేవుని పిల్లలారా, ఆదివారం ఆరాధనకు వచ్చి మోకాళ్ళు లేచి కూర్చొని ప్రార్థన చేద్దాం, దేవుని స్తుతిద్దాం, 4 మాటలు నేర్చుకున్నామనే ఆలోచన ఎవ్వడికి లేదు. తిన్నామా,
ఏమండి, అదేదో సామెత ఉంది, తిన్నామా పండుకున్నామా తెల్లారిందే. దేవుడి దగ్గరికి వద్దాం. నువ్వు రాకపోతే ఏమి ఇబ్బంది ఏమి లేదు, ఆయన సింహాసనం ఏమి ఊడిపోతాడా? వస్తే నువ్వు బాగుపడతావు. రాకపోతే ఏమవుతుంది? దేవుని కిరీటం ఏమన్నా పక్కన పడుతుంది పోయి? నువ్వు పడతావు పోయి ఆ నరకంలో. దేవుడికి ఏం కాదు. నా బాధ్యతను నేను నెరవేర్చి వెళ్ళిపోవాలి. నైనా నువ్వు సువార్త ప్రకటించు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడను. పొద్దున చర్చికి పోతే రాత్రికి చర్చికి రాకూడదని ఎవడు చెప్పాడు? పొద్దున పోయాం మేము, పొద్దున పోతే రాత్రి రాకూడదా చర్చికి? రాజకీయ నాయకులు ఎలక్షన్లలో ఇప్పుడు పొద్దున పంచుతున్నారు, రాత్రి పంచుతున్నారు. పొద్దున పంచుతున్నాడు, రాత్రి పంచుతున్నాడు. ఇప్పుడు పొద్దున తీసుకున్నారు డబ్బులు, మళ్ళీ రాత్రి కూడా పంచేదానికి వచ్చినారు. రాత్రి మేము తీసుకోమబ్బా అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. రాత్రి మేము డబ్బులు తీసుకోం, పొద్దున మాత్రమే తీసుకుంటాం అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మొబ్బులో తారాడుకుంటా పోతారు. ఎవరు డబ్బులు ఇస్తున్నారు పనాల ఇంట్లో, మొబ్బులో ఇస్తున్నారు, కంప చెట్లో ఇస్తున్నారు అన్నా కూడా, కంపలు గుచ్చుకుంటానే కూడా ఏమిటి తారాడుకుంటా పోరా? పసక్కని గుచ్చుకుంటా ఉంటాయి కంపలు. అబ్బా అబ్బా అంటాడు కానీ ఎనిక్కిపోతాడా? మొత్తానికి కనిపెడతాడు. అబ్బా ఏమి ఎడ ఉండవా, నిన్ను ఒక మాట వాళ్ళతో చెప్పింపచ్చు కదా, మేము వచ్చుండేవాళ్ళం కదా. పొద్దున తీసుకునే పోతాడు, మధ్యాహ్నం తీసుకునే పోతాడు, రాత్రి తీసుకునే పోతాడు. ఎలక్షన్లలో డబ్బులు పంచుతున్నారు, అందరి దగ్గరికి తీసుకొని పోతూ ఉంటాడు. అందరి దగ్గరికి తీసుకొని వాక్యం రా బాబు అంటే మేము పొద్దున పోయినాంలే, ఇప్పుడు ఎందుకు మరి? ఇప్పుడు ఇచ్చాడు ఎలక్షన్లలో, టీడీపీ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు పొద్దున వైఎస్ఆర్సీపీ ఇచ్చుంటారు, రాత్రికి టీడీపీ వాళ్ళు ఇస్తారు లెక్క. పొద్దున తీసుకునే వాళ్ళు ఎందుకంటావా? అది వాక్యానికి ఇచ్చే విలువ, దేవుడికి ఇచ్చే విలువ. మనుషులు దేవుణ్ణి పట్టించుకోరండి. అందుకే అండి ఎండలు ఎందుకు పెరిగిపోతున్నాయి? చెట్లు లేక. మరి ఆ రోజు జలప్రళయం వచ్చినప్పుడు చెట్లు లేవా? అసలు కాలుష్యం అనేది ఉండిందే? నాకు చెప్పండి మీరు. జలప్రళయం వచ్చినప్పుడు సుమారు 4000 సంవత్సరాల క్రితం కాలుష్యం అనేదే లేదు. నిజమే కదా, కాలుష్యం అనేది ఉంది అసలు. అప్పుడు కార్లు ఉన్నాయా, లారీలు ఉన్నాయా, బస్సులు ఉన్నాయా, రైళ్ళు ఉన్నాయా? ఏమున్నాయి కాలుష్యం పెరగడానికి? ఈరోజు రైళ్ళు బస్సులు అన్నీ వచ్చి పొగంతా బయటకు వచ్చి కాలుష్యం ఎక్కువైపోయింది కనుక, చెట్లు లేవు కనుక వర్షాలు సరిగ్గా పండడం లేదు, ఎండలు పెరిగిపోతున్నాయి, సముద్ర మట్టాలు పెరగడానికి పర్వతాల్లో ఉన్నటువంటి ఐస్ గడ్డలు కరిగిపోతున్నాయి. ఎంటనో బాగుంది. మరి 4000 సంవత్సరాలు కాలుష్యమే లేదు కదా, మరి ఎందుకు వచ్చింది సునామీ? సముద్ర మట్టం ఎందుకు పెరిగిపోయింది? ఎందుకు పెరిగిపోయింది? ఏం పెరగడం వల్ల? కాలుష్యం పెరగడం వలన, లేకపోతే పాపం పెరగడం వలన? పాపం పెరగడం వల్లనే ఎండలు పెరిగిపోయాయి. పాపాలు పెరగడం వల్లనే ఎండలు పెరిగిపోయాయి. ఇంకొక 5 ఏళ్లకు, నాకు తెలిసి 5 ఏళ్ళ వరకు ఈ భూమి ఉంటుందో ఉండదో, రేపు కూడా ఉంటుందో ఉండదు. ఎందుకంటే పాపాలు ఎక్కడ చూసినా పాపాలు విజృంభిస్తున్నాయి. పాపాలు విజృంభిస్తున్నాయండి. కబ్జాలు ఎలా చేసి చెట్లు ఎలా కొడుతున్నారో మనం కూడా కబ్జా చేసాం. దేవుడు దేహాన్ని కబ్జా చేశాం. ఆయన చేతులను పాపాలకు ఉపయోగిస్తున్నాం, ఆయన కాళ్ళను పాపాలకు ఉపయోగిస్తున్నాం. ఆయన ఆలోచనలు పెట్టాడు మనకు. మెదడు అనేది ఒకటి ఇచ్చి ఆ మెదడుకు ఆలోచనలు పెట్టాడు. ఏం ఆలోచనలు? మంచి ఆలోచనలతో ఈ లోకానికి తెచ్చాడండి దేవుడు. మంచి ఆలోచనలతో దేవుడు మనల్ని ఈ లోకానికి తీసుకొస్తే మన ఆలోచనలు మంచిగానే ఉన్నాయా? రాను మన ఆలోచనలు ఏమైపోయాయి? అనాలోచనలుగా మారిపోయాయి. మన ఆలోచనలు ఏమండి పరిశుద్ధమైనటువంటి ఆలోచనలా, పాపపు ఆలోచనలా? ఎక్కడ చూసినా పాపపు ఆలోచనలు. రోజుకి 81,000 ఆలోచనలు ఈ మెదడుకు వస్తాయండి. ఒక రోజుకు ఈ మెదడుకు 81,000 ఆలోచనలు వస్తాయండి. 81,000 ఆలోచనలు వస్తే, దేవుని పిల్లలారా, మనిషికి 60 ఏళ్ళు ఆయుష్ అయితే
60 ఏండ్లకు ఎన్ని ఆలోచనలు అండి? ఒకరోజు 81,000, ఒక రోజుకి 81,000 అంటే 60, 70, 80 సంవత్సరాలకు ఎన్ని వేల, ఎన్ని కోట్ల ఆలోచనలు. ఈ ఆలోచనలన్నీ ఏం ఆలోచనలండి? మంచి కోసమైన ఆలోచనలు. దేవుడిచ్చిన మెదడులో నుంచి వచ్చే ఆలోచనలు మంచి కోసమేనా? కాదండి. ఏం ఆలోచనలు అంటున్నాడండి? మార్కు సువార్త 7వ అధ్యాయం ముగిస్తానికి నేను. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22 మనం చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి మనం గమనించినట్టయితే, మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుణ్ణి అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుంచి దురాలోచనలు. ఏం ఆలోచనలు అండి? దురాలోచనలు ఇచ్చి దేవుడు ఈ లోకానికి తీసుకొచ్చాడా? పుట్టినప్పుడు మంచి ఆలోచనలా, దురాలోచనలా బిడ్డకు? చెప్పాను కదా, హైందవ సోదరులు పుట్టిన పిల్లల్ని ఏమంటారు తెలుసా? దైవాంశ సంభూతులు అంటారు. అంటే దేవునితో సమానంగా ఉండేటువంటి వాళ్ళు అంట పిల్లలు. దేవునితో సమానంగా తీసుకొచ్చాడా ఈ భూమి మీదకి దేవుడు మనల్ని? అవునండి. దేవుడితో సమానంగా ఈ లోకంలోకి మనల్ని దేవుడు తీసుకొచ్చాడండి. పుట్టినప్పుడు ఆ బిడ్డను చూసినప్పుడు దేవుడితో సమానంగా ఉంటాడు, దేవునిలాగా ఉంటాడు, అబద్ధాలాడు. దేవుడు అంటే అబద్ధాలాడు, మోసం చేయడు, చెత్త పనులన్నీ చేయడైనా. అందుకే దేవుడు అంటారు ఆయన. పరిశుద్ధుడు అంటాడు, పవిత్రుడు అంటాడు, మహోన్నతుడు అంటాడు, మహారాజు అంటారు, ఉన్నవాడు అంటారు. ఎందుకంటే ఆయన పాపాలు లేనివాడండి. అదే క్వాలిటీస్తో, అదే గుణగణాలతో ఈ లోకంలోకి మనల్ని తీసుకొచ్చాడు. నాయన, పాపాలు లేకుండా బ్రతకండిరా, పరిశుద్ధమైన ఆలోచనలతో బ్రతకండి అని మంచి ఆలోచనలు ఇచ్చి ఈ లోకానికి పంపిస్తే ఏం ఆలోచిస్తాను? పనికి మాలిన ఆలోచనలు, దురాలోచనలు. ఎవడి కొంప గులుద్దామా, ఎవడిని సర్వనాశనం చేద్దామా, ఎవడిని అన్యాయం చేద్దామా, ఎవడు కొంపను ఎట్ట లాక్కున్నామా కబ్జా చేద్దామా, ఎవడు ఆస్తిని కబ్జా చేద్దామా, ఎవడు సొమ్మును కాజేద్దామా. నీది కాని దానికోసం ఆశించడం తప్పు కదా. నీకున్న దాంట్లో సంతృప్తి పడు. ఇంకొకరిది నీకెందుకు? ఇంకొకరిది కోరుకుంటున్నావంటే నువ్వెవరు? జారత్వం కలిగిన వారివి. జారత్వం అంటే నీది కాని దాన్ని కోరుకోవడమే జారత్వం. నీది కాంది కోరుకోవడమే జారత్వం. నీది కాంది కోరుకుంటున్నావు కదా. ఆ ఎద్దు నీది కాదు, నాకు కావాలని కోరుకుంటున్నావు. ఆ గాడిద నీది కాదు, కావాలని కోరుకుంటున్నావు. ఆ స్థలం నీది కాదు, కావాలని కోరుకుంటున్నావు. ఆడి భార్య నీది కాదు, కావాలని కోరుకుంటున్నావు. ఆడి భర్తని వేరేవాడు, ఆడి భర్తను నువ్వు కోరుకుంటున్నావు. వాళ్ళది నువ్వు కోరుకుంటున్నావు అంటే నువ్వెవరు? జారత్వం కలిగిన వాడివి కదా. తప్పు కదా. నీకున్న దాంట్లో నువ్వు సంతృప్తి పడాలి, నీకున్న దాంట్లో నువ్వు ఆనందించాలి, నీకున్న దాంట్లో నువ్వు సంతోషించాలి. అర్థమవుతుందా? అలా కాకుండా లేని వాటిని గురించి ఆలోచిస్తున్నావంటే, నీకు కాని వాటిని గురించి ఆలోచిస్తున్నావంటే అవి ఏ ఆలోచనలు? దురాలోచనలు. లోపల నుంచి ఏమొస్తున్నాయంట మనిషికి? దురాలోచనలు. ఇంకా జారత్వం, దొంగతనాలు. దొంగతనం చేస్తున్నాం మనం. ఏ దొంగతనం గురించి నేను మాట్లాడుతుంది? శరీర సంబంధమైన దొంగతనాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన దొంగతనాలు ఉన్నాయి. సమయం ఇచ్చింది ఎవరండి? కాలాన్ని ఇచ్చింది ఎవరండి? కాలంలో బ్రతకడానికి బ్రతికిచ్చింది ఎవరండి?
మరి ఆ కాలాన్ని, ఆయన ఇచ్చిన కాలాన్ని ఆయనకి ఇస్తున్నామా, లేదంటే దొంగిలించి మనం ఉపయోగించుకుంటున్నామా? చెప్పండి, మీరు చెప్పండి. ఈరోజు ఇప్పుడు ఇక్కడ వాక్యం ఉంది, ఈ సమయానికి ఏడ ఉండాలా? ఈడ లేకుండా ఎక్కడో ఉన్నావంటే ఆ సమయం, అంటే ఈ సమయం దేవుడు నీకు ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? నా కొరకు ఉపయోగించాలి నాయనా అని ఇచ్చాడు. ఆయన సమయాన్ని ఆయనకు ఉపయోగించకుండా నీ కొరకు ఉపయోగించుకుంటావంటే, ఇంకొకరిది నువ్వు ఉపయోగించుకుంటున్నావంటే నువ్వేం చేసావు? దొంగిలించావు. ఆయన సమయాన్ని దొంగిలించాము. ఆయన అవయవాలు దేనికి ఉపయోగపడాలి? ఒక మంచి పని కోసం ఉపయోగపడాలి. ఆయన అంట అవయవాలన్నింటినీ అంట 1 కొరింథీ 12:18 అంటాడు, ఏమండి, శరీరంలోని ప్రతి అవయవం అంట తన చిత్తమును నెరవేర్చుటకు 1 కొరింథీ 12:18 అంటాడు. శరీరంలోని ప్రతి ఒక్క అవయవం, అయితే శరీరంలోని అవయములు ప్రతి ఒక్కటి కూడా దేవుని చిత్తమును నెరవేర్చుటకే ఇచ్చాడంట. అంటే దేనికి ఇచ్చాడండి అవయవాలు? ఆయన చిత్తం నెరవేర్చుటకనుందా? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్తాన్ని నెరవేర్చడానికి, తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాడు. అంటే తన చిత్తం నెరవేర్చడానికి ఉంచినటువంటి ఈ అవయవాలను కూడా నీ చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు చేస్తున్నావంటే దొంగిలించావు. ఆయన అవయవాలను, సమయాన్ని దొంగిలించావు, అవయవాలను దొంగిలించావు, దొంగవు. ఆడు దొంగ ఈడు దొంగ అనుకుంటున్నాం, కానీ మనం అసలు సిసలైన దొంగ ఎవరు? మనమే. మనం దొంగలమైంది, అందరినీ దొంగలు, వాళ్ళు వ్యభిచారులు, వీళ్ళు అసలు మనం వ్యభిచారులం. మనల్ని మనం చూసుకోవాలా? మన కంట్లో దూలం పెట్టుకొని ఎదుటోడి కంట్లో నలుసులు చూడటం ఎందుకు? మనం చక్కగా ఉన్నామా? నేను క్రైస్తవులను అడుగుతున్నాను, క్రైస్తవేతరులతో నాకేం పని లేదు. మన మంచి ప్రవర్తన బట్టి వాళ్ళు వస్తారు మన దేవుని దగ్గరికి. మనం సరిగ్గా ఉన్నామా? నోరిచ్చింది వాక్యం చెప్పడానికే, బూతులు తిట్టడానికే? నోరిచ్చింది వాక్యం మాట్లాడుకోవడానికే, బూతులు మాట్లాడుకోవడానికే? ఆ ఇంటోళ్ళ గురించి, ఈ ఇంటోళ్ళ గురించి, వా ఇంటోళ్ళ గురించి, పక్కింటోళ్ళ గురించి, ఏమండి ఆ జగన్ గురించి, చంద్రబాబు గురించి, వీళ్ళ గురించే మాట్లాడుకునే దానికి ఇచ్చింది దేవుడు నోరు. దేవుని గురించి మాట్లాడడానికే, వాక్యం గురించి మాట్లాడడానికే. దేనికి ఇచ్చినాడు చెప్పండి? నీకు జగన్ ఇచ్చినాడు నోరు, చంద్రబాబు ఇచ్చినాడు నోరు, కేసీఆర్ ఇచ్చినాడు నోరు, మోదీ ఇచ్చినాడా నీకు నోరు? ఎవరు ఇచ్చింది? దేవుడు ఇచ్చినప్పుడు ఆయన గురించి మాట్లాడుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆలోచనలతో మనం ఎలా బ్రతకాలి మంచిగా, మన పిల్లల్ని ఎలా దేవునిలో పెంచుకోవాలి, మన పక్కింటోళ్ళను, మన బంధువులను ఎలా పెంచుకోవాలి దేవుని వాక్యంలో అని ఆలోచించాల్సింది పోయి, వాడొస్తాడా ఈడొస్తాడు, వాడొచ్చినా ఈడొచ్చినా ఏమో నీకేమన్నా కంచంలో బంగారు తీసుకొచ్చి నీ నెత్తినేమన్నా పెడతాడా? నిన్ను మంచిగా నడిపిస్తాడా? నిన్ను మంచిగా బ్రతికిస్తాడా? నీకు మంచి మాటలు చెప్తాడా? ఎవడండి మంచి మాటలు చెప్పి సమాజాన్ని సంస్కరించేవాడు? సమాజాన్ని సంస్కరించేవాడు, వ్యభిచారాలు జరగకుండా ఆపేవాడు, బూతులు అనే సినిమాలు చూపించకుండా ఆపేవాడు, బూతులు మాట్లాడకుండా ఆపేవాడు, సమాజాన్ని సరైన దారిలో పెట్టకుండా, చక్కగా నడిపించకుండా. దేవుని పిల్లారా, వీళ్ళందరూ ఎవరండి? అసలు దేవుడు అండి, యేసుక్రీస్తు వారండి. సమాజాన్ని సంస్కరించేవాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించేవాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాను అని చెప్పిన వాడు. నువ్వు సమాజంగా ఉండాలి, అందరూ సమాజంగా ఉండాలి, అందరూ చక్కగా ఉండాలా. నీకెంత ఉంటుందో నీ పక్కింటోడికి అంతే ఉండాలని కోరుకో. వాడికి ద్రోహం చేయొద్దు. నీ సహోదరుడు మేలు కోరు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేసిన వాడుగును. ఒక ఆడ మనిషి కనపడగానే అమ్మ కనపడాలి, నీకు చెల్లి కనపడాలని చెప్పిన మహానుభావుడు యేసుక్రీస్తు వారు. పాపం అనేది లేకుండా భూమి మీద పరిశుద్ధతతో ఈ భూమి నిండాలి, పండాలనుకున్నాడు. పరిశుద్ధతతో పండాలి ఈ భూమి అనుకున్నాడు. ప్రారంభంలో అవ్వను ఆదామును చేసిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి. దేంతో నిండించమన్నాడు? పాపాలతోనా? ఈరోజు భూమి దేంతో నిండిపోయిందా చెప్పండి?
పాపాలతో నిండిపోయింది. అది పరిశుద్ధతతో కదండి, పాపాలతో నిండిపోయింది అదండి. ఎందుకండి మండదండి సూర్యుడు, చెప్పండి నాకు. పాపాలతో నిండిపోయిందండి భూమి, నిండిపోయిందండి భూమి. అందుకే అండి సూర్యుడు మండిపోతున్నాడు. ఈ సూర్యుడు మంట ఎందుకు ఎక్కువైంది? ఎవరు మండిస్తున్నారు దేవుడు ఎవరు మండిస్తున్నారు సూర్యుడిని? దేవుడు మండిస్తున్నాడు. ఎందుకు మండిస్తున్నాడు? తన కడుపులో మంట పెరిగిపోయింది. కొడుకులను చూసి, కూతుర్లను చూసి భూమి మీద దేవునికి తన పిల్లలమే కదా మనం, ఆ పిల్లలను చూసి మండిపోతూ ఉంది. అది ఆయన వచ్చి మొన్న మండిపోతున్నాడు దగ్గర. అలా కొడుకు గురించి చెప్పుకొని బాధపడిపోతున్నాడు. ఒక ఆమె తన కూతుర్ని గురించి చెప్పుకొని బాధపడిపోతూ ఉంది. కూతుర్ని పెంచి పెద్ద చేస్తే ఎగిచి తన్ని వెళ్ళిపోయిందయ్యా. నువ్వు ఒక తల్లివే అని నన్ను ఎట్టంటే అటు మాట్లాడిపోయింది. కొడుకును పెద్ద చేసి పెంచితే ఇంట్లోంచి బయటకు పోని ఎడంకాలతో ఎగిచి నా పాలిచ్చిన రొమ్ము మీద తన్నాడేవాడు. లేరా? తల్లిని తన్నినోళ్ళు లేరా? ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపిన కొడుకులు లేరా? అన్నదమ్ములు ఆస్తుల కోసం చంపుకున్న అన్నదమ్ములు లేరా? డబ్బు కోసం కుక్కలు కాట్లాడుకున్నట్టు కాట్లాడుకునేవాళ్ళు లేరా? వీళ్ళందరిని చూసి తల్లిదండ్రులు కడుపు మండుతుంటే ఈ భూమి మీద ఉన్నటువంటి 850 కోట్ల మంది తన పిల్లలను చూసి దేవుడికి కడుపు మండదా? మంచోళ్ళు అందరూ ఎక్కడండి మంచిగా ఉంటున్నారు? వాక్యం అందిస్తుంటే, ప్రతిరోజు వాక్యం అందించడానికి సిద్ధపడుతుంటే వాక్యం చెప్పే నా మీదకి వస్తున్నారండి కొట్టాలని. మాకొద్దురు, అవసరం లేదు నీ మంచి మాటలు, నీ వాక్యాలు అవసరమే లేదు. మందు కొడదామంటే ఎవడైనా నా మీదకి వస్తాడా? తిరుగుదాం రా అంటే ఎవడైనా నా మీదకి వస్తాడా? వ్యభిచార పనులు చేద్దాం రా, జాగ్రత్త పనులు చేద్దాం, తప్పుడు పనులు చేద్దాం, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుదాం రండ్రా అంటే అందరూ బ్రహ్మాండంగా షడ్రకు రాజు, అబ్బా రాజు 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 అని నన్ను ఎత్తుకొని ఊరేగిస్తారు. మంచి మాటలు చెప్తా ఉంటే ఊంచి తంతానంటున్నాడు ఒకడు. అదే సువార్త ప్రకటించడానికి పోయింటే పాపం ఇద్దరు మొన్న పాపం కొట్టారండి, భయంకరంగా కొట్టారండి. ఎందుకు కొడుతున్నావయ్యా? ఎండలు మండిపోతున్నాయి, నీకు అర్థం కాలేదయ్యా? ఇట కొట్టే సూర్యుడి దెబ్బకు మీరు పడి చచ్చిపోతున్నారు. నువ్వు వాడిని కొడుతున్నావు, సూర్యుడు నిన్ను కొడుతున్నాడు. సూర్యుడు ఎందుకు మండుతున్నాడంటే దేవుడు కడుపు మండుతుందయ్యా. కాలుష్యం పెరిగి కాదు, పాపం పెరిగి భూ కబ్జాలు పెరిగిపోతున్నట్టు దేవుని భూమి కూడా కబ్జాకు గురి అవుతుందయ్యా. దేవుని కబ్జా అవుతుందయ్యా. సంఘాలు చర్చిలు స్థలాలన్నీ అమ్ముకుంటున్నారు దరిద్రులు. బ్రిటిష్ వాళ్ళు పాపం మంచి కోసం క్రైస్తవులందరికీ భూములు ఇచ్చిపోతే కొని, ఒరే మంచి పనుల కోసం ఉపయోగించండి రా. ఎంతోమందికి ఈ స్థలాలు ఉపయోగపడాలా? రాబోయే తరాలకు చర్చి కట్టండి, సండే స్కూల్ కట్టండి, పబ్లిక్ మీటింగ్లు పెట్టి ఎంతోమందికి 4 సువార్త మాటలు అందించండి రా ఈ స్థలాల ద్వారా ఇచ్చిపోతే. ఈరోజు ఏం చేస్తున్నారా? నా స్థలాలు అమ్ముకుంటున్నారు, దానికోసం కొట్టుకుంటున్నారు, కమిటీలు వేసుకుంటున్నారు. సిగ్గు లేదా? క్రైస్తవం ఎటుపోతుందన్నా? ఏమైపోతుందన్నా? కబ్జా అయిపోతుందన్నా. సాతానుగాడు కబ్జా చేసేసాడన్నా. వాడికి నువ్వు సహకరించావన్నా? ఏమండి, ప్రభుత్వ భూమి కబ్జా చేయడానికి ప్రభుత్వ అధికారులు సహకరించకపోతే బయట వచ్చి కబ్జా చేస్తాడా? నాకు చెప్పండి మీరు. ప్రభుత్వ భూమి కబ్జా చేయాలంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళే సహకరించాలా? ఎస్. మరి ఈ యొక్క దేవుని దేహాన్ని ఎవరు కబ్జా చేశారు? సాతాను కబ్జా చేశాడు. ఇప్పుడు ఎవరికి ఆలయం ఇది? దేవునికి ఆలయంగా ఉండాల్సిన దేహం ఎవరికి ఆలయం? సాతానుకి ఆలయంగా ఉందంటే వాడికి సహకరించి ఈ దేహాన్ని వాడికి అప్పచెప్పింది ఎవరయ్యా? నువ్వే, నేనే, మనమే వాడికి అప్పచెప్పాం. సొమ్ము ఒకటిది, సోకొకటిది. దేవుని దేహం అయితే నువ్వెవడయ్యా ఈయడానికి? వాడికి ఎందుకు ఇచ్చావయ్యా? దేవుడు నీకు ఇస్తే వాడికి ఎందుకు ఇచ్చావు? అమ్ముడు పోయావు, జారత్వానికి అమ్ముడు పోయావు.
వ్యభిచారానికి అమ్ముడు పోయావు, డబ్బులకు అమ్ముడు పోయావు, ఆస్తులకు అమ్ముడు పోయావు, అంతస్తులకు అమ్ముడు పోయావు. దేవుడికి మండిపోతుందండి కడుపు. తన కడుపున పుట్టిన పిల్లలను చూసి మండిపోతూ ఉంది. అందుకే సూర్యుడు మండిపోతూ ఉన్నాడు. తెలుసుకుంటున్నాడా? ఎందుకురా బాబు ఇంత ఎండలు, దేనికి వచ్చారా ఇంత ఎండలు? 46, 50, 60, 70 ఇక్కడ పోతాయి. చచ్చే మనిషి, కోడి చంపిన తర్వాత కాలుచారు చూసినావా? అట్ట కాలిపోయే రోజులు ముందుంది. ముసళ్ళ పండుగని ఉంది. ఎందుకుంది? దేవుణ్ణి తెలుసుకోకపోయినా, దేవుణ్ణి నమ్ముకోకపోయినా, దేవుని మార్గంలో నడుచుకోకపోయినా మనిషి ఏమండి ఏమైపోతాడంటే మండిపోతాడండి, మండిపోతాడు. ఇప్పటికైనా ప్రతి మనిషి, దేవా నేను పాపిని ప్రభువా, నా తప్పులు క్షమించి నన్ను రక్షించి యేసు ప్రభు నామంలో నన్ను కాపాడు తండ్రి అని ఇక్కడైనా మనసు మార్చుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకొని మంచి పనుల కోసం సిద్ధపడాలి. మతాల కోసం, కులాల కోసం కాదు. మతాలు కులాలు లేవు. మొన్న ఈ మధ్య DNA టెస్ట్ చేశారు. ఒక శవం దొరికింది. దగ్గర సంవత్సరం అయిపోయింది. ఆ సంవత్సరం తర్వాత దాని మీద చర్మం అంటూ ఏమీ లేదు, ఒట్టి ఎముకలు ఉన్నాయి. మరి ఎముకలను చూసి ఏం కనిపెడతావు అక్కడ? ఎముకలు కూడా అందరికి ఒకటిగానే ఉంటాడు. ఆడవాళ్ళకు ఒకటిగానే ఉంటుంది, మగవాళ్ళకు ఒకటిగానే ఉంటుంది. అంతేనా? ఆడవాళ్ళకు మగవాళ్ళకు ఒకటే విధంగా ఉంటుంది ఎముకలు గూడు. అస్థిపంజరం అంటారు దాన్ని. అస్థిపంజరం ఉంది. ఈ అస్థిపంజరాన్ని చూసి ఏం కనిపెడతావు చెప్పు? కానీ దేవుని పిల్లలారా కనిపెట్టారు. ఏమని కనిపెట్టారు తెలుసా? అర్థమవుతుందా? ఏమని కనిపెట్టారంటే ఆ అస్థిపంజరం స్త్రీదే పురుషుందే మొత్తానికి కనిపెట్టారండి. స్త్రీది. ఎన్ని అడుగులుంది? 5 అడుగుల 8 అంగుళాలు, 5.8 కనిపెట్టారు. ఏ కలర్? చామన ఛాయ కనిపెట్టారు. చామన ఛాయ అంటుంది కనిపెట్టారు. కళ్ళు ఎలా ఉన్నాయి కనిపెట్టారు. కళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఎలా ఉన్నాయి కనిపెట్టారు. రక్తం ఏది? ఓనా, బీనా, ఏనా కనిపెట్టేశారు. ఎన్ని సంవత్సరాలైంది ఈమె పుట్టి? కనిపెట్టేశారు. 35 సంవత్సరాలు. ఎలా కనిపెట్టారు? అన్నీ కనిపెట్టారు, కానీ ఒకటి కనిపెట్టలేకపోయినారు. ఏందో తెలుసా? కులం. ఆమె దేం కులమో కనిపెట్టలేకపోయారు. ఇన్ని కనిపెట్టినారు, కులం ఎందుకు కనిపెట్టలేదంటే కులం అనేది లేదు గనక. అంటే మిగతాటి ఉన్నాయి, కులం అయితే లేదు. అర్థమవుతుందా మీ అందరికీ? దేవుడు కులాన్ని మతాన్ని పెట్టలేదయ్యా, మంచిని పెట్టాడయ్యా. యేసుక్రీస్తు వారి ద్వారా మంచి పెట్టాడయ్యా. యేసుక్రీస్తు ప్రపంచానికి మంచి చెప్పాడయ్యా. కులం చెప్పలేదు, మతం చెప్పలేదు, మహోన్నతమైన జ్ఞానం చెప్పాడయ్యా. అందుకే నేను కులాన్ని మార్చుకోలేదు, మతాన్ని మార్చుకోలేదు. మతం అనే మత్తులోంచి బయటకు వచ్చాను, కులం అనే కుళ్ళు కడుక్కొని చక్కగా బయటకు వచ్చి కులం లేదు, మతం లేదు, మనమందరం మహోన్నతుని పిల్లలము, అందరం కలిసిమెలిసి ఉండాలి, ప్రేమతో ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత అంటే దేవునికి పుట్టిన మనం దేవునిలా బ్రతకాలని సమాజానికి చాటి చెప్తున్నానండి సువార్త ద్వారా. దేవుని పిల్లలారా, దేవుని మాటలు మీకు అందినాయి. అందిన మీరు ఏం చేస్తారు? ఇకనైనా మీ దేహాలను దేవుని కొరకు ఇవ్వండి, దేవుని మహిమార్థమై ఇవ్వండి. ఎంతోమంది మైకు ద్వారా వింటున్నారు బయట. ఇప్పటికైనా మీ దేహాలను దేవుని మహిమ నిమిత్తం ఇవ్వమని వేడుకుంటున్నాను. ఒక మంచి మాట చూపించి ముగిస్తాను. రోమీలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. రోమా 12 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును అంటే దేవుడు చెప్పినట్లు విని ఆ ప్రకారం బ్రతికి అంటున్నాడు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును
బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటున్నాడు చూడండి. మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఎలాగా? పరిశుద్ధముగా, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా. ఎలా అప్పగించుకుంటున్నాం మన దేహాలను? దేవుని పిల్లలారా, జాగ్రత్త పడండి, తొందరపడండి, లేట్ చేయొద్దండి. రేపు మీది కాదు. ఈరోజే సమయం ఉండగానే మోకాళ్ళు వేసి, దేవా నన్ను క్షమించు తండ్రి అని నువ్వు వేడుకున్నావా దేవుణ్ణి ప్రభు పేరట, నువ్వు తప్పించుకుంటావు, లేదంటే తప్పించుకోలేవు. ఎండ ఇంత భయంకరంగా ఉందని చెబుతున్నావే, ఎందుకు ఉండదని చెప్పాను ఇంతవరకు? దేవుడు కడుపు మండుతూ ఉంది తన పిల్లలను చూసి. ఆ మంటను చూసిన సూర్యుడు బగబగ 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 బగ మండుతున్నాడు. ఎందుకు తెలుసా? మీ తండ్రి కడుపు మండుతూ ఉందిరా, ఇప్పటికైనా తెలుసుకోండిరా. మీ తండ్రి కడుపు మంటను చూసి నేను మండిపోతున్నాను. కాలుష్యం పెరగడం వల్ల కదరా, పాపాలు పెరగడం వల్లనే నేను మండిపోతున్నానని సూర్యుడు మనకేం చేస్తున్నాడు? హెచ్చరిక. ఇకనైనా మారండి, దేవుణ్ణి నమ్ముకోండి, దేవుని మార్గంలో నడుచుకోండి, కులాన్ని మతాన్ని పక్కన పెట్టండి, మనసు మార్చుకోండి అని దేవుడు చెబుతున్నాడని సూర్యుడు చెబుతున్నాడు, బోధ చేస్తున్నాడు. ఆకాశం తన దేవుని మహిమను వివరించుచున్నది. అంతరిక్షం దేవుని చేతిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ, పగలు ఎలా వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? సూర్యుడి వల్ల వచ్చింది. అంతేనా? సూర్యుడు రావడం వల్ల పగలు వచ్చింది. అంటే పగలను ఎవరు తెచ్చారు? సూర్యుడు తెచ్చాడు. పగటికి పగలు బోధ, సూర్యుడు బోధ చేస్తున్నాడు. ఏమని? మీ దేవుని కడుపు మండుతుందిరా, మీ తండ్రి కడుపు మండుతుంది, అది చూసి నా కడుపు మండిపోతూ ఉంది. మహోన్నతుని కడుపు మండిస్తున్నారా మీరు? దేవుని కడుపును మండిస్తున్నారా? ఆయన కడుపును బుట్టి మీరు. అందుకే నేను మండిపోతున్నాను. ఇకనైనా నా మంటను చూసిన మీరైనా దేవుని కడుపు మంటను గ్రహించి ఇప్పటికైనా మీరు మారాలి అని సూర్యుడు ఏం చేస్తున్నాడు? బోధ. ఈ బోధను ఎవడు గమనించడం లే. ఈ బోధను ఆయన బాధను ఎవడు అర్థం చేసుకోవడం లే. సూర్యుడు బాధను ఎవడు అర్థం చేసుకోవడం లే. ఎండ మందిపోతున్నాడు, ఏం వేసి తెచ్చుకోవాలి బా మేము? వాల్టాసా, టాటానా, బేటా, ఏమి తెచ్చుకున్నాం? ఏసీలో ఉంటే తప్పించుకుంటావా? ఈ లోకాన్ని దాటవు, చచ్చిపో. ఎన్ని ఏసీలు పెట్టుకుంటే మాత్రం నువ్వు బతికిపోతావా? ఏదో ఒక రోజు పో. ఎండకే ఇంత భయంకరమైనటువంటి ఏమండి, తట్టుకోలేని మంట ఉంటే, తట్టుకోలేని బాధ ఉంటే ఎక్కడున్నాడు సూర్యుడు? కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటేనే అక్కడి నుంచి వచ్చి ఎండకు ఇక్కడ మనం తట్టుకోలేకపోతే ఏమండి, నరకం ఎలా ఉంటుందంటే దాంట్లోకి పోయి ఉండాలి. ఇప్పుడు ఏమండి, ఎక్కడో ఉండే సూర్యుడు కిరణాలు పడుతుంటేనే తట్టుకోలేకపోతే సూర్యుల్లోనే ఉంటే తట్టుకుంటావా? నరకం కూడా ఎలా ఉంటుందంటే ఇంతకంటే భయంకరంగా ఉంటుందని చెప్పడానికి సూర్యుడు మండుతున్నాడండి. సూర్యుడిని దేవుడు మండిస్తున్నాడండి. నరకం నుంచి తప్పించుకోండి, సరేనా? తప్పించుకోవాలంటే, నిత్య జీవానికి పోవాలంటే, నిత్య నరకం నుంచి యేసుక్రీస్తు వారి మాటలను పాఠాలుగా నేర్చుకోండి, సరేనా? అందరూ పరలోకం పోతారని బైబిల్ చెప్పలేదు. కొందరే, మీరే పోతారు. ఇష్టం లేండి, దేవుడు ఇష్టం లేని వాళ్ళు ఏడపోతారు? వీడికి రావడం ఎవరికి ఇష్టం లేదు. రేపు చచ్చిపోయిన తర్వాత అప్పుడు పడతారండి దేవుడి మీద. దేవా నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అంటారు దేవుడిని. ఎందుకు? ప్రమాదం వచ్చింది కదా. ప్రమాదం వచ్చినప్పుడు ప్రతివాడు ఆప్తుడవుతాడంట, బంధువు అవుతాడంట. నిజమే, నేను చాలా మందిని చూశాను. ఏమండి, జైల్లో పడినాడు అనుకో, ఆడెవరన్నా పోలీసు వాళ్ళు తెలిసిన కలిపినారు అనుకో, అన్నా అనిపోతాడు. ఎవరు నువ్వు అంటే, నువ్వున్నా, నేన్నా, మీ చిన్నమ్మని చూసినావా, మీ అక్కను చూసినావా, ఆమె చెల్లెలను చూసినావా, ఆమె కొడుకున్నాడు చూసినావా, వాళ్ళ అత్తను చూసినావా, వాళ్ళ కోడలను చూసావా, ఆడు కొడుకునన్నా. చూడు ఎంత దూరం పోయిందో బంధుత్వం ప్రమాదం వచ్చేతలకి. అన్న జైల్లో పడినా తప్పించునా,
మన కులమేనా? మనము తినాలినా? నీది తినాలి, నాది తినాలి. నువ్వు రెడ్డి, నేను రెడ్డి. నువ్వు రాజు, నేను రాజు. నువ్వు మాల, నేను మాల. నువ్వు మాదిగా, నేను మాదిగా. మనం బాయ్. ఏం సాయి అనుకునేవు? అదే దేవుడి దగ్గరికి పోయి నీ కులం నా కులం ఒకటేను? దేవుడి కులం ఉందా? ఒరే మనం హిందువు బాయ్, క్రిస్టియన్ బాయ్, ముస్లిం బాయ్. అడిగిపోయానది దేవా, మనం బాయ్, హిందూ బాయ్, ముస్లిం బాయ్, క్రిస్టియన్ బాయ్, సిక్కు బాయ్ అను ఎగిస్తంతాడు. బాయ్ అంటాడు. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఉండండి. దేవుడిచ్చిన దేహాన్ని దేవుని మహిమార్థం ఉపయోగిస్తే దేవుడు ఒకరోజు పరలోకానికి తీసుకొని పోతాడు. నిత్య జీవం. అయితే నరకం నుంచి తప్పించుకోవాలి మనం. మీరందరూ తప్పించుకుంటారని ఆశిస్తూ దేవుని మాట చక్కగా ఉన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కళ్ళు మూసుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను.